వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 డిసెంబర్ 9 ఇవాళ కరెంట్ అఫైర్స్. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కనీసం మీ ఫ్రెండ్స్ ఉంటే కనీసం వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి ప్లీజ్, అందరూ లైక్ చేయాలి. క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్గా శక్తికాంత్ దాస్ స్థానంలో ఎవరు నియమితులయ్యారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్గా శక్తికాంత్ దాస్ స్థానంలో ఎవరు నియమితులయ్యారంటే కనుక సంజయ్ మల్హోత్రా. ఈ సంజయ్ మల్హోత్రా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 26వ గవర్నర్ అనమాట. 26వ గవర్నర్. ఇతను 1990 ఐఏఎస్ క్యాడర్కి చెందినటువంటి వాడు అనమాట. 1990లో రాజస్థాన్ క్యాడర్కు చెందినటువంటి వాడు. రాజస్థాన్ క్యాడర్కి చెందినటువంటి ఐఏఎస్ అధికారి అనమాట. 1990 ఐఏఎస్ అధికారి అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇది వరకు శక్తికాంత్ దాస్ ఉండేవాడు. 2024 డిసెంబర్ 10న ఆయన యొక్క పదవి విరమణ జరిగిందనమాట. డిసెంబర్ 11వ తేదీ నుంచి బాధ్యతలు స్వీకరిస్తాడు మన సంజయ్ మల్హోత్రా అనమాట. కాబట్టి ఆర్బీఐకి ప్రజెంట్ ఎవరు వచ్చారు నూతనంగా అంటే సంజయ్ మల్హోత్రా అని మనందరికీ తెలుసుకోవాలి. అదేవిధంగా ఇటీవల ఐసీసీ ప్రెసిడెంట్గా ఎవరు వచ్చారంటే మనందరికీ తెలుసు. ఆయనే ఎవరంటే కనుక మన జై షా అనమాట, ఐసీసీ ప్రెసిడెంట్గా. అదేవిధంగా కాగ్ చైర్మన్గా ఇటీవలనే కొండ్రు సంజయ్ మూర్తి రావడం జరిగింది. కొండ్రు సంజయ్ మూర్తి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెల్లా శ్రీనివాసులు ఇటీవలనే వచ్చాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెల్లా శ్రీనివాసులు రావడం జరిగింది. అదే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నాను మనం చూసాం. సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా. ఇట్లా న్యూ అపాయింట్మెంట్స్ అన్నీ కూడా మనం నోట్ చేసుకుంటూ రావాలన్నమాట. అదేవిధంగా మన భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ ఏదంటే ఆర్బీఐ అనమాట. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి బాగా బిట్లు అడుగుతారు. ఆర్బీఐ 1934 చట్టం ప్రకారం 1935 ఏప్రిల్ 1 ఏర్పడింది. ఆర్బీఐ ఏర్పడిన సంవత్సరం 1935 ఏప్రిల్ 1 అనమాట. ఆర్బీఐ జాతీయం చేయబడిన సంవత్సరం 1949 జనవరి 1 అనమాట. జాతీయం నేషనలైజ్ అనమాట 1949 జనవరి 1. ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ముంబై. ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ముంబై అనమాట. ఆర్బీఐలో ఒక గవర్నరు, 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారనమాట. ఒక గవర్నరు, 4 డిప్యూటీ గవర్నర్స్ను మనం చూస్తూ ఉంటాం. ఆర్బీఐ తొలి గవర్నర్ ఎవరంటే ఓ స్మిత్ అనమాట. ఆర్బీఐకి తొలి భారతీయ గవర్నర్ ఎవరంటే కనుక సిడి దేశ్ముఖ్ అనమాట. ఆర్బీఐకి తొలి భారతీయ గవర్నర్ సిడి దేశ్ముఖ్ అనమాట. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన మొదటి గవర్నర్ ఎవరంటే సిడి దేశ్ముఖ్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్ సిడి దేశ్ముఖ్ అనమాట. ఎక్కువ కాలం ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన వాడు బెనగల రామారావు అనమాట. అదేవిధంగా తక్కువ కాలం ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన వ్యక్తి అమితవ ఘోష్ అనమాట. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి మొట్టమొదటిసారిగా ఆర్బీఐ గవర్నర్ అయింది ఎవరంటే కనుక వైవి రెడ్డి తర్వాత సుబ్బారావు అనమాట, దువ్వూరి సుబ్బారావు. వీళ్ళిద్దరు కూడా తెలుగు వాళ్ళు ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారనమాట. వైవి రెడ్డి, దువ్వూరి సుబ్బారావులు ఇద్దరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆర్బీఐ గవర్నర్గా పనిచేసి ప్రధానమంత్రి అయింది ఎవరంటే మన్మోహన్ సింగ్. ఆర్బీఐ గవర్నర్గా పనిచేసి ప్రధానమంత్రి అయింది ఎవరు? మన్మోహన్ సింగ్ అనమాట. ఆర్బీఐకి 25వ గవర్నర్ ఎవరంటే శక్తికాంత్ దాసు. ఆర్బీఐకి 26వ గవర్నర్ ఎవరంటే కనుక సంజయ్ మల్హోత్రా అనమాట. ఆర్బీఐకి ఇంతవరకు ఎవరు కూడా మహిళలు గవర్నర్స్ కాలేదనమాట. కాబట్టి ఆర్బీఐకి పనిచేసిన తొలి మహిళా డిప్యూటీ గవర్నర్ పేరు గుర్తుపెట్టుకోవాలి. తొలి మహిళా డిప్యూటీ గవర్నర్ ఎవరంటే ఉదేశి అని గుర్తుపెట్టుకోవాలి. ఉదేశి అనమాట. సెకండ్ క్వశ్చన్, బ్యాంక్ ఆఫ్ చైనా నూతన డైరెక్టర్గా నియమితులైన తెలుగు వ్యక్తి ఎవరు? బ్యాంక్ ఆఫ్ చైనా నూతన డైరెక్టర్గా నియమితులైన తెలుగు వ్యక్తి ఎవరంటే కనుక ఆమె ఈ కొల్లి భారతి. మనం ఇమెయిల్లో చూడొచ్చు కొల్లి భారతి గారిని. ఓకేనా. చాలా ఇంపార్టెంట్గా ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైనటువంటి ఇండస్ట్రియల్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, ఐసీబీసీ అంటారు. దీని ప్రధాన కార్యాలయం చైనాలోని బీజింగ్లో ఉంటుందన్నమాట. చైనాలోని బీజింగ్లో ఉంది. దీనికి సంబంధించి అనేక దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయన్నమాట. అమెరికాలోని న్యూయార్క్లో ఇప్పుడు పనిచేస్తుందన్నమాట ఈ కొల్లి భారతి. ఏ బ్యాంకులో? ఓకేనా, బ్యాంక్ ఆఫ్ చైనా. పూర్తి పేరు ఐసీబీసీ అనమాట. ఇండస్ట్రియల్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా నూతన డైరెక్టర్గా నియమితులైంది. అందులో మన తెలుగు వ్యక్తి కాబట్టి మొదటిసారిగా మహిళ ఆ అవకాశాన్ని దక్కించుకుంది కాబట్టి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. కొల్లి భారతి ఈరోజు వార్తల్లో ఉందన్నమాట. ఓకేనా. ఇటీవలనే మనం తెలుసుకోవచ్చు మన్మోహన్ సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా మనకి ఆల్రెడీ ఇప్పుడు ఎవరంటే కనుక
ఓకేనా, బిఆర్ గవాయ్ ఉన్నారనమాట. అట్లా మొత్తం 33 మంది న్యాయమూర్తులు ఉంటారు. చివరి న్యాయమూర్తిగా నియమించబడ్డాడు ఎవరంటే కనుక మన్మోహన్ పేరు మనం తెలుసుకున్నాం ఇటీవలనే. అదేవిధంగా నాసా చీఫ్గా ఇటీవలనే డొనాల్డ్ ట్రంప్ ఎవరిని నియమించాడంటే కనుక ఐజాక్ మ్యాన్ను నియమించాడు. ఐజాక్ మ్యాన్ నాసా చీఫ్గా, తదుపరి చీఫ్గా ఎవరిని నియమించారంటే కనుక ఒక ఐజాక్ మ్యాన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా మనకి న్యూ అపాయింట్మెంట్స్లో నోట్ చేసుకోవాలి. మరొక అపాయింట్మెంట్ అనమాట ఇది. ఎందుకంటే తెలుగు వ్యక్తికి ప్రపంచంలోని ఒక గొప్ప బ్యాంకులో డైరెక్టర్గా పనిచేసే అవకాశం వచ్చిందనమాట కొల్లి భారతికి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, బ్యాంక్ ఆఫ్ చైనా లేదా ఐసిబిసి యొక్క డైరెక్టర్ అనమాట ఎవరంటే కనుక కొల్లి భారతి. క్వశ్చన్ నెంబర్ 3, తిరుగుబాటుదారుల దాడితో ఏ దేశ అధ్యక్షుడు బసర్ అల్ అసద్ దేశం వదిలి వెళ్ళిపోయాడు? చూడండి, తిరుగుబాటుదారుల యొక్క దాడితో సిరియా అధ్యక్షుడైనటువంటి బసర్ అల్ అసద్ ఓకేనా దేశం వదిలిపెట్టి పారిపోవడం జరిగిందనమాట. ఏ దేశానికి పారిపోయాడు బసర్ అల్ అసద్ అంటే కనుక రష్యా దేశానికి పారిపోవడం జరిగింది. సిరియా రాజధాని డమాస్కస్ పైన ఈ తిరుగుబాటుదారులు దాడి చేయడం చేత, రెబల్స్ దాడి చేయడం చేత అక్కడి నుంచి పారిపోవడం జరిగిందనమాట బసర్ అల్ అసద్ రష్యా దేశానికి. ఈ తిరుగుబాటుదారులకు నాయకుడు ఎవరంటే కనుక అహ్మద్ అల్ సరా. అతను చెప్తూ ఉన్నాడనమాట, ఇప్పటికే యుద్ధాలతో సిరియా దేశ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, ఇక యుద్ధాలు చేసేటువంటి సాహసం మేము చేయలేమని చెప్పడం జరిగిందనమాట. ఇంకా బసర్ అల్ అసద్ వెళ్ళిపోయాడు. ఆ క్రమంలో అక్కడ ఆ తిరుగుబాటుదారుల చేతిలోకి వచ్చిందనమాట సిరియా దేశం. కాబట్టి రష్యా దేశానికి పోయినారు కదా అక్కడికి, కాబట్టి వారితో రష్యా దేశంతో ఏం యుద్ధం చేయమన్నట్టుగా ఆయన ప్రకటించడం జరిగిందనమాట. ఆ తిరుగుబాటుదారుల నాయకుడు అహ్మద్ అల్ సరా, గుర్తుపెట్టుకోవాలి. సిరియా రాజధాని ఏంటి? డమాస్కస్ అనమాట. సిరియా దేశ కరెన్సీ పౌండ్. సిరియా దేశ కరెన్సీ ఏంటి అంటే కనుక పౌండ్ అనమాట. సిరియా అనేటువంటిది ఆసియా ఖండంలోని ఒక దేశం అనమాట. ఆసియా ఖండంలోని ఒక దేశం సిరియా. ఇది గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 4, నటి జూడీ గార్లాండ్ ధరించిన రూబీ చెప్పులు వేలం వేయగా ఎంత ధర పలికినవి? చూడండి, నటి జూడీ గార్లాండ్ అనమాట. ఆమె ధరించినటువంటి చెప్పులను వేలం వేశారు. ఓకేనా, ఈమె అమెరికా సింగరు మరియు నటి అనమాట. ది విజర్డ్ ఆఫ్ ఓజ్ అనేటువంటి సినిమాలో నటించింది. ఆ నటించినటువంటి ఆ సమయంలో ఈమె ఆ చెప్పులను ధరించింది అనమాట. 1939 నాటి సినిమా అనమాట అది. ఓకేనా, ది విజర్డ్ ఆఫ్ ఓజ్ అనేటువంటి సినిమా అనమాట. ఆ సినిమాలో ఈ జూడీ గార్లాండ్ నటించింది. ఆ సినిమాలో వేసినటువంటి చెప్పులను ఇప్పుడు వేలం వేశారనమాట, రూబీ చెప్పులను. అవి ఎంత ధరకు పలికాయి అంటే కనుక వేలంలో 237 కోట్లు అనమాట. మీ అందరికి కూడా ఆశ్చర్యం కలిగించవచ్చు అనమాట. ఎవరైనా సాధారణంగా చెప్పులు వేసుకుంటే కనుక అవి 100 రూపాయలతో, వందలలోనో వేలల్లోనే ఉంటాయన్నమాట. మరీ సెలబ్రిటీస్ అయితే కనుక కాస్త లక్షల్లో మనం చూడొచ్చు. కానీ ఏకంగా 237 కోట్లు అంటే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయన్నమాట. కాబట్టి వేలంలో ఆల్రెడీ ఇది 2005వ సంవత్సరంలో మ్యూజియంలో పెట్టినప్పుడు అవి చోరీకి గురైనాయంట. మళ్ళా వాటిని ఒక బ్యాంక్ అక్కడ తీసుకొని వచ్చిందనమాట. వాటిని ఇప్పుడు వేలం వేసింది. ఏకంగా 237 కోట్ల రూపాయలకు ఆ రూబీ చెప్పులు వేలంలో పలకడం అనేటువంటిది ఇక్కడ అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నమాట. ఎవరు ధరించిన చెప్పులు ఇవనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, జూడీ గార్లాండ్. ఓకేనా, విజర్డ్ ఆఫ్ ఓజ్ అనేటువంటి సినిమాలో నటి అనమాట. గొప్ప సింగర్ కూడా అంటారు. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 5, నాగార్జున సాగర్ ప్రాజెక్టు 2024 డిసెంబర్ 10 నాటికి ఓకేనా ఎన్నవ వసంతంలోకి అడుగుపెట్టినది? నాగార్జున సాగర్ ప్రాజెక్టు 70వ వసంతంలోకి అడుగుపెట్టిందనమాట. 1955 డిసెంబర్ 10వ తారీఖున ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఓకేనా ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందనమాట. 1955 డిసెంబర్ 10 అనమాట. కాబట్టి ఎన్నేళ్ళు అంటే కనుక ఇప్పటికీ 70వ వసంతంలో అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిర్మాణం పూర్తయిందేమో 1960లో పూర్తయింది.
జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించింది ఎప్పుడు నిర్మాణం అంటే 1955 డిసెంబర్ 10. కాబట్టి అప్పటి నుంచి మనం తీసుకుంటే 70వ వసంతంలోకి అడుగు పెట్టిందనమాట. దీనికి 2 కెనాల్స్ ఉంటాయన్నమాట. కుడి కాలువను జవహర్లాల్ నెహ్రూ కెనాల్ అంటారు. ఎడమ కాలువను లాల్ బహదూర్ శాస్త్రి కెనాల్ అంటారనమాట. 1955 డిసెంబర్ 10 గుర్తుపెట్టుకోవాలి. ఆనాటి ప్రధానమంత్రి మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడము, దానిలో భాగంగా ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు అనేటువంటి స్లోగన్ ఇచ్చి ఎన్నో ఆనకట్టలను ఆయన ప్రారంభిస్తాడనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. దానిలో భాగంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆ రోజు ప్రారంభించాడు 1955 డిసెంబర్ 10వ తారీఖున. కృష్ణా నది పైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రాజెక్ట్ అనమాట. ఇది నల్గొండ జిల్లాలో ఉంటుందన్నమాట. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? నల్గొండ జిల్లాలో, తెలంగాణలో ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో సరిహద్దుల్లో పల్నాడు జిల్లా దగ్గర కనిపిస్తుంది. పల్నాడు జిల్లా ఇది ఖమ్మము, సూర్యాపేట, నల్గొండ, గుంటూరు, కృష్ణా, పల్నాడు ఈ జిల్లాలకి మంచినీరు అందిస్తుంది అనమాట. బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అనమాట. భారతదేశంలో రాతి కట్టడాలలో అతి పెద్ద ప్రాజెక్ట్ అనమాట. భారతదేశంలో రాతి కట్టడాల అతిపెద్ద ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు. ఆచార్య నాగార్జునుడి పేరు మీదుగా దానికి ఆ పేరు పెట్టారు, నాగార్జున సాగరు అని. ఓకే, నాగార్జునుడు అక్కడ ఆ ప్రదేశాల్లో తిరిగినట్టుగా తెలుస్తూ ఉందన్నమాట. కాబట్టి దానికి ఆ పేరు పెట్టారనమాట. భారతదేశంలో అత్యంత పొడవైన డ్యామ్ అయితే ఒరిస్సాలోని హిరాకుడ్ డ్యామ్ మహానది పైన ఉంటుంది. భారతదేశంలో అతి ఎత్తైన ప్రాజెక్ట్ అయితే తెహ్రీ ప్రాజెక్ట్ అనమాట. ఉత్తరాఖండ్లో భగీరథ నది పైన తెహ్రీ ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. తెహ్రీ ప్రాజెక్టు. ఒరిస్సాలో మహానది పైన హిరాకుడ్ డ్యామ్ ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రాజెక్టుగా నాగార్జున సాగర్ కనిపిస్తుంది. వీటన్నిటిని కూడా ఎవరు ప్రారంభించారంటే జవహర్లాల్ నెహ్రూ గారే, మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా. ఓకేనా, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు మళ్ళీ వార్తల్లో వచ్చిందనమాట. ఇప్పుడు 70వ వసంతంలోకి అడుగు పెట్టిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 6. 2027 జూలై నెలలో నాసా ఏ ప్రయోగం ద్వారా చందమామ యాత్ర చేపట్టనుంది? చూడండి, నాసా చందమామ యాత్ర. చందమామపై 4 మానవులను పంపించాలని నాసా ఆల్రెడీ డిక్లేర్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. యాక్చువల్గా ఈ ఏడాది జరగాల్సినటువంటి ప్రయోగం అన్నమాట. అది కాస్త ఆలస్యం అవుతుంది. 2027 జూలైలో ఈ ప్రయోగాన్ని చేపట్టాలని నాసా ఇప్పుడు నిర్ణయించడం జరిగిందనమాట. 2025లో చేపట్టాలనుకున్న ఈ ప్రయోగము 2027 జూలైలో చేపట్టాలని ఆలస్యాన్ని చెప్పడం జరిగింది నాసా అన్నమాట. చందమామపైకి 4 మానవులను పంపిస్తూ ఉందన్నమాట. 4 మానవులను. ఆ 4 పేర్లు మనం నోట్ చేసుకోవాలి. నాసా చేపట్టేటువంటి చంద్రునిపై మానవ సహిత యాత్రలో 4 మానవుల పేర్లు, 4 వ్యోమగాముల పేర్లు చందమామ వ్యోమగాములు అన్నమాట. ఎవరు ఈ 4 అంటే కనుక ఒకరు వైస్మన్, 2 విక్టర్ గ్లోవర్, 3 క్రిస్టినా కోచ్, 4 జెరెమీ హన్సన్ అనమాట. మళ్ళీ చెప్తున్నా, వైస్మాన్ ఒకరు, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్ మరొకరు, జెరెమీ హన్సన్ మరొకరు అనమాట. ఈ 4 వ్యోమగాములు చంద్రునిపైకి వెళ్ళబోతూ ఉన్నారనమాట 2027 జూలై నెలలో. ఏ ప్రయోగం ద్వారా అంటే కనుక ఆర్టిమిస్ 2 మిషన్ ద్వారా. ఈ ప్రయోగం పేరు గుర్తుపెట్టుకోవాలి, ఆర్టిమిస్ 2 అనమాట. మన ఇస్రో వాళ్ళు కూడా 2026వ సంవత్సరంలో అంతరిక్షంలోకి మానవులు పంపించేటువంటి ప్రాజెక్టును, అదే గగన్యాన్ ప్రాజెక్ట్ అని మనకు తెలుసు. ఆ గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా 4 వ్యోమగాముల పేర్లు కూడా మనకు తెలుసు, మనం చెప్పుకున్నాం. ఎవరు ఆ 4 అంటే కనుక గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా అంతరిక్షంలోకి మానవులను పంపిస్తున్నటువంటి వాళ్ళ పేర్లు చూస్తే కనుక మనం, ఒకరు ప్రశాంత్ నాయరు, 2 అజిత్ కృష్ణను, 3 అంగద్ ప్రతాప్, 4 అంగద్ ప్రతాప్ అనమాట. 4 వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అయిన శుభాంశు శుక్లా అనమాట. ఈ 4 పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి.
గగన్యాన్ ప్రాజెక్టులో 4 పేర్లు, అదేవిధంగా నాసా వాళ్ళు చేపట్టేటువంటి ఆర్టిమిస్ 2 ప్రయోగంలో భాగంగా 4 వ్యోమగాములు. అమెరికా వ్యోమగాములను ఆస్ట్రోనాట్స్ అంటారనమాట. మన దేశ వ్యోమగాములు వ్యోమనాట్ అంటారనమాట. ఇంతవరకు అంతరిక్షంలోకి మానవులు పంపిన దేశాలు 3 అని మనకు తెలుసు. ఒకటి ఫస్ట్ రష్యా వాళ్ళు, సెకండు అమెరికా వాళ్ళు, 3 చైనా వాళ్ళు అనమాట. రష్యా వ్యోమగామిని కాస్మోనాట్ అంటారు, అమెరికా వ్యోమగామిని ఆస్ట్రోనాట్ అంటారు, చైనా వ్యోమగామిని టైకోనాట్ అంటారు. మన భారతీయులు కూడా పేరు పెట్టారనమాట మన వ్యోమగాములకు. అదేదంటే కనుక వ్యోమనాట్ అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. చంద్రుని పైన మొట్టమొదటిసారి కాలు మోపింది మాత్రం అమెరికా వాళ్ళు, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనమాట. అపోలో 2 అనేటువంటి నౌక ద్వారా 1969లో చంద్రుని పైన అనమాట. గుర్తుపెట్టుకోవాలి. చంద్రుని పైన నీల్ ఆర్మ్స్ట్రాంగ్, అడ్విన్ ఆల్డ్రిన్ అనేటువంటి ఇద్దరు అనమాట. ఇట్లాంటివన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నాసా గురించి మనం తెలుసుకోవాలి. నాసా పూర్తి పేరు నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నాసా ఏర్పడిన సంవత్సరం 1958. నాసా ప్రధాన కార్యాలయం వాషింగ్టన్, అమెరికా. నాసా ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ చేత నాసా చీఫ్గా ఎవరు నియమించబడ్డాడంటే కనుక ఐజాక్మన్. గతంలో బిల్ నెల్సన్. క్వశ్చన్ నెంబర్ 7. ఇస్రో గగన్యాన్ ప్రాజెక్టులో గ్రౌండ్ ట్రాకింగ్ సపోర్ట్ కోసం ఏది సహాయం చేయనుందంటే యూరప్ ఖండంలోని ఒక దేశం, అదే బెల్జియం అనమాట. అంటే ఇస్రో చేపట్టే అత్యంత గొప్ప ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు గగన్యాన్ ప్రాజెక్ట్ అనమాట. ఈ గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా మనకు ఒక దేశం ఈరోజు సహాయం చేయనుందనమాట. దేనికోసం అంటే కనుక గ్రౌండ్ ట్రాకింగ్ సపోర్ట్ అనమాట. గ్రౌండ్ ట్రాకింగ్ సపోర్ట్ చేయనుందనమాట ఆ ప్రాజెక్టులో భాగంగా. ఏ దేశం? బెల్జియం దేశం అనమాట. ఇస్రో చైర్మన్ సోమనాథ్ మరియు భారతదేశంలో బెల్జియం రాయబారిగా ఉన్నటువంటి హోస్టల్ మధ్య ఈ ఒప్పందం కుదిరిందనమాట. భారతదేశంలో ఉన్న బెల్జియం రాయబారి హోస్టల్ మరియు ఇస్రో చైర్మన్ సోమనాథ్ వీళ్ళిద్దరూ కూడా ఈ ఒప్పందాన్ని చేసుకోవడం జరిగిందనమాట. గగన్యాన్ ప్రాజెక్టుకు సహాయం అనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా 4 వ్యోమగాములు వెళ్తున్నారని మనందరికీ తెలుసు. ఆ 4 వ్యోమగాములు ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969 ఆగస్టు 15 ఏర్పడింది. ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ప్రస్తుత చైర్మన్ సోమనాథ్, తొలి చైర్మన్ విక్రమ్ సారాభాయ్ అనమాట. ఓకేనా? రైట్. క్వశ్చన్ నెంబర్ 8. తెలంగాణకు చెందిన ఏ మిర్చికి 2025 ఏప్రిల్ నెలలో జిఐ ట్యాగ్ లభించనుంది? జిఐ ట్యాగ్ అనమాట, జియోగ్రాఫికల్ ఇండికేషన్ దేనికి లభించనుంది అంటే కనుక ఆన్సర్ ఓకేనా మిర్చి అనమాట. ఏ మిర్చికి అంటే కనుక ఇది ఓకేనా చపాటా మిర్చి. దీన్ని టమోటా మిర్చి అని కూడా అంటారనమాట. చపాటా మిర్చి అనేది దీని యొక్క పేరు. దీన్ని టమోటా మిర్చిగా కూడా పిలవచ్చు అనమాట. తెలంగాణకు చెందినటువంటిది ఇదనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నల్గొండ జిల్లాలో ఈ చపాటా మిర్చి చాలా ప్రసిద్ధి అనమాట. దానికి ఇప్పుడు జిఐ గుర్తింపు లభించిందనమాట. ఇదివరకు మన ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యనే ఆత్రేయపురం పూతరేకులకు కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. అదేవిధంగా నర్సాపురం లేస్కి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది అనమాట ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ విషయానికి వస్తే ఈ మధ్యనే మనం చూస్తే కనుక హైదరాబాద్లో ఉన్నటువంటి లక్క గాజులకి జిఐ ట్యాగ్ వచ్చిందనమాట. హైదరాబాద్కు చెందిన గాజులకి జిఐ ట్యాగ్ వచ్చింది. అదేవిధంగా తాండూరు కందిపప్పుకు కూడా మనకు జిఐ ట్యాగ్ వచ్చిందనమాట తెలంగాణలో. తాండూరు కందిపప్పు ఇట్లా జిఐ ట్యాగులు వస్తూ ఉంటాయన్నమాట. ఏ రాష్ట్రాలకు చెందినవి అనేది మనం చూసుకుంటూ రావాలన్నమాట జిఐ ట్యాగులు వచ్చినప్పుడు. కాబట్టి వెరీ ఇంపార్టెంట్గా నోట్ చేసుకోండి. జిఐ ట్యాగ్స్ దేనికి? తాండూరు కందిపప్పుకు, అదేవిధంగా హైదరాబాద్ గాజులకి, అదేవిధంగా ఆత్రేయపురం పూతరేకులకి, అదేవిధంగా ఇటీవల మనకి లేస్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ చపాటా మిర్చికి రావడం జరిగింది అనమాట. చపాటా మిర్చి గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 9. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏటా ఏ తేదీన ఆత్మార్పణ దినోత్సవంగా జరపాలని నిర్ణయించినది? ఆత్మార్పణ దినోత్సవం
చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మనందరికీ తెలుసు పొట్టి శ్రీరాములు ఒక ఆంధ్రప్రదేశ్ కోసం, ఆంధ్ర అవతరణ కోసం ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి డిసెంబర్ 15వ తారీఖున అమరుడయ్యాడు అని. ఆ క్రమంలో భాగంగా ప్రతి ఏటా కూడా డిసెంబర్ 15ను 2024 నుంచి మనము ఆత్మార్పణ దినోత్సవంగా చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేయడం జరిగిందనమాట. కాబట్టి ఇక నుంచి ప్రతి ఏటా కూడా డిసెంబర్ 15వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో ఆత్మార్పణ దినోత్సవం జరుగుతుంది. ఇది ఎవరి వర్ధంతి అంటే కనుక ఆన్సర్ మనకి ఎవరి వర్ధంతి ఇది ఎవరి వర్ధంతి అంటే పొట్టి శ్రీరాములు. పొట్టి శ్రీరాములు వర్ధంతి అనమాట డిసెంబర్ 15. అదేవిధంగా ఇటీవల ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా కూడా డిసెంబర్ 21వ తారీఖున ప్రపంచ ధ్యాన దినోత్సవం ధ్యాన దినోత్సవాన్ని చేయాలని నిర్ణయించింది. ఆ విషయం కూడా మనకు తెలుసు. ధ్యాన దినోత్సవం అనమాట. ధ్యాన దినోత్సవం డిసెంబర్ 21 అనమాట, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నరేంద్ర మోడీ 2023 ఆగస్టు 23వ తారీఖున మన చంద్రయాన్ 3 అనేటువంటిది సక్సెస్ అయింది. కాబట్టి ప్రతి ఏటా ఆగస్టు 23వ తారీఖున నేషనల్ స్పేస్ డేగా చేయాలని నరేంద్ర మోడీ ప్రకటించడం మనకు తెలుసు. కాబట్టి స్పేస్ డే కొత్తగా వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మనము ఆగస్టు 23 అని. అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం గుర్తుపెట్టుకోవాలి డిసెంబర్ 21 అని. అదేవిధంగా ఆత్మార్పణ దినోత్సవం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడంటే డిసెంబర్ 15 అని గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ క్వశ్చన్, అబుదాబి గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా రేసులో ఎవరు విజేతగా నిలిచారు? అబుదాబి గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా రేసులో విజేతగా నిలిచిన వాడు ల్యాండో నోరిస్ బ్రిటన్కు చెందినటువంటి ఫార్ములా 1 రేసర్ అనమాట. బ్రిటన్కు చెందినటువంటి ఫార్ములా 1 రేసర్ ఈ ల్యాండో నోరిస్, అతనే విన్నర్ అనమాట. మెర్సిడాస్ టీంకు చెందినటువంటి వాడనమాట ఇతను. ఎవరు? ల్యాండో నోరిస్, బ్రిటన్కు చెందినటువంటి ఫార్ములా 1 రేసరు, విజేతగా నిలిచాడు ఈ ఏడాది అబుదాబి గ్రాండ్ ప్రిక్స్ కూడా చూసుకోవాలి. ఒక క్రికెట్ అను, హాకీ అను, ఫుట్బాలే కాదు, కొన్ని ఫార్ములా 1 రేసెస్ కూడా మనం గుర్తుపెట్టుకుంటూ రావాలన్నమాట ఇంపార్టెంట్గా. ఇవేమి మనకి జతపరచండి స్టేట్మెంట్స్ ఇట్లాంటివి కాదు, సింగిల్ బిట్తో అడుగుతారు, విన్నర్ అడుగుతారు అంతే. కాబట్టి విన్నర్ పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ల్యాండో నోరిస్ అనమాట ఇక్కడ, ల్యాండో నోరిస్.